హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ డే 3లో వచ్చి ఫుల్ దర్శనం. మా వాళ్ళంతా దర్శనానికి అయితే వెళ్ళారు 6 ఆ టైంకి 2 బ్యాచెస్గా. ఒక బ్యాచ్ వచ్చి టోకెన్ తీసుకున్న వాళ్ళు, ఇంకో బ్యాచ్ వచ్చి ఇంకా ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తున్నారు. మేము కూడా రెడీ అయ్యి వెళ్ళాలి. మా నిక్కి గారు నేను అలసిపోవడంతో కొంచెం ఫీవర్ వచ్చింది, సో అందుకే లేట్. అండ్ తర్వాత వచ్చి ఇది మా బ్రేక్ఫాస్ట్. వాళ్ళని కొంచెం పడుకోబెట్టేసి మేము రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేసాము. సో రెడీ అయిపోయాము, పిల్లలు కూడా లేచారు. సో బయటకి అయితే వచ్చేసాము. రెడీ ఇప్పుడు టైం వచ్చి 12:30 అట్లా అవుతుంది. వాళ్ళని అడిగాము, శుభోదయం 12కి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. సో అందుకే మాకైతే 12:30 అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి అక్కడికి వెళ్ళడానికి ఏం టైం అవుతుందని చూడాలి. నమో వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, ఫ్రీ బస్సెస్ అయితే మంచిగా అవైలబుల్గా ఉంటాయి. మాకు ముందు తెలియక ఏం చేసామంటే ఒక జీప్ వాళ్ళని అయితే అడిగితే 200 చెప్పారు. సో మాకు తెలియక ఎక్కుదాం అనే టైంకి బస్ కనిపించింది. సో బస్ మీద అయితే వచ్చేసాము. బస్సు వచ్చి కరెక్ట్గా డ్రాప్ చేసింది. సో అక్కడి నుంచి యాదో మార్క్స్ చూసుకుని వెళ్ళిపోవడమే. చూసారు కదా శుభదం అని ఎక్కడైనా క్లియర్గా రాసి ఉంది. సో ఆ వే బట్టి వెళ్ళిపోవడమే. అండ్ నాకు అయితే ఇక్కడ లైన్లో ఉన్న చూసారా, వీళ్ళంతా ఫ్రీ దర్శనం వాళ్ళంట. చాలా క్రౌడ్ అయితే ఉంది. ఇలా కొంచెం ఎదురుకు వచ్చామంటే ఇక్కడ వచ్చి 300 టికెట్స్ వాళ్ళకి ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము, బట్ ఎవరైనా అడిగితే చెప్పారు. సో తర్వాత బోర్డు ఉంది, దాన్ని బట్టి వెళ్ళిపోవడమే. అండ్ కొంచెం ఎదురుకి వెళ్ళామంటే క్లియర్గా ఎంట్రీ ఆఫ్ శుభదం అని ఉంది. చూసారా, ఇదే శుభదానికి ఎంట్రీ. ఇలా మెట్లు దిగామంటే క్లియర్గా ఉంటుంది. అండ్ అక్కడే ఫోన్స్ కూడా సబ్మిట్ చేసేయాలి, లోపల ఎక్కడ ఉండదు కాబట్టి. లైన్లోకి వెళ్ళక ముందే మంచిగా పిల్లలకి కడుపు నిండా ఫీడ్ చేసి లోపలికి తీసుకెళ్ళామంటే అక్కడ పిల్లలు ఆడకుండా ఉంటారు. అండ్ అక్కడ ఫీడ్ చేయాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లైన్లో కూర్చోవడం లెగడం అలా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో రూమ్లో మంచిగా ఫీడ్ చేసి తీసుకెళ్ళామంటే మంచిగా పడుకుంటారు లైన్లో. ఫ్యాన్ ఇవి బాగుంటాయి కాబట్టి. మేము వచ్చి 12:30కి స్టార్ట్ అయ్యాము. మేము బయటకు వచ్చేసరికి 3 అయింది. సో 2.5 hours పట్టింది అంతే. తర్వాత అన్నప్రసాదం కోసం ఇక్కడికైతే వచ్చాము. సో ఇక్కడ కూడా లైన్ అయితే ఉంది, బట్ చాలా ఫాస్ట్గా అయితే లైన్ మూవ్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడికి కొంచెం యాక్టివ్ అయ్యాడు. సో అందుకే దిగాడు, కిందకి నడుస్తున్నాడు. చూసారా ఎన్ని టేబుల్స్ ఉన్నాయో, ఎంతమందికైనా పెట్టే అంత ప్లేస్ అయితే ఉంది. ప్రసాదం వచ్చి అన్నం, సాంబార్, ఒక కర్రీ, పచ్చడి అండ్ అట్లాగే ప్రసాదం అయితే పెట్టారు. మేము వచ్చిన ఒక 2 hours వీళ్ళైతే వచ్చారు, టోకెన్ వాళ్ళు. 10 hours పట్టింది వాళ్ళకి. 10 hours కదా, 6కి కదా మరి వెళ్ళింది. అబ్బా బాగా వచ్చేసారు. ఎక్స్పీరియన్స్ ఏంటి గణేష్? చివరిగా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ప్రసాద్ ఆఫ్టర్ 10 hours తర్వాత? ఇంకా ఫ్రీ దర్శనం వాళ్ళు రావాలి. సో వాళ్ళు నాకు తెలిసి రేపు వస్తారు. రేపు అయితే చెప్తాను వాళ్ళకి ఎంత టైం పట్టింది అనేది. సో డూ ఫాలో.